రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రష్యా ఇటీవల జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ను పిచ్చవాడుగా అభివర్ణించారు. ఉక్రెయిన్ నగరంలోని క్షిపణిలో డ్రోన్ల పంపి ప్రజలను చంపుతున్నారని మండిపడ్డారు. తాను అధికారంలో ఉంటే ఇలాంటి యుద్ధమే జరిగేది కాదని అన్నాడు. పుతిన్ ఉక్రెయిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడమే రష్యా పతనానికి కారణమవుతుందని ట్రంప్ హెచ్చరించాడు. With what Putin's doing, he's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. Any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. I'm not happy with what Putin's doing. గతంలో పుతిన్ తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అతనిలో ఏదో మారిపోయారని ధ్వజమెత్తాడు ట్రంప్. పుతిన్ చాలా మందిని చంపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పట్ల కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మాట్లాడే ప్రతి మాట సమస్యలకే దారితీస్తుందని దుయ్యబట్టారు. ఇటీవల ట్రంప్ పుతిన్ 2 గంటల పాటు ఫోన్ సంభాషణ జరిగింది. శాంతి చర్చల కోసం పుతిన్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా ఓ అవగాహనకు రావాలని ట్రంప్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో రష్యాపై మరింత ఆంక్షలు విధించే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ యుద్ధాన్ని ఆపాలంటే రష్యాపై బలమైన ఒత్తిడి అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ కు తేల్చి చెప్పాడు. రష్యా యుద్ధం గురించి అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికి చూసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అటుకాస్త అమెరికా రష్యా మధ్య చిచ్చుకు జారీ చేసింది. అయితే సామెత చెప్పుకుంటాం, పొట్టోని పొడుగొడదంతే పొడుగొని పోషమదనినట్టు ఎప్పుడైనా ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చేటువంటి అమెరికాకే ఈసారి ఏకంగా రష్యా వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్కు ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. నీ పని నువ్వు చూసుకో, అమెరికా సంగతి ఏందో అమెరికా చూసుకొని మా దానిలోకి ఎందుకు వస్తున్నావు, అంతేకాకుండా ఉక్రెయిన్ అని మాటికి అంటావు, ఉక్రెయిన్ అని ఎందుకు అంటున్నావు, ఉక్రెయిన్ సంగతి ఏందో నేను చూసుకుంటా కదా, నీ పని నువ్వు చూసుకో అని ఏకంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే వార్నింగ్ ఇచ్చిండు. దీంతో పూర్తిగా అసంతృప్తికి లోనయ్యాడు. ట్రంప్ కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన. ఎందుకంటే ఉక్రెయిన్ పైన దాడులు చేస్తుంది, ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని చూస్తుంది. అసలు ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి రష్యా పూర్తిగా పావులు కలుపుతుంది. ఇక రానున్న రోజుల్లో ఉక్రెయిన్ పైన ఇలాగే దాడి చేస్తే రష్యాకు దారుణమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడిని పుతిన్ని ఒక పిచ్చోడితో పోల్చిండు. అసలు గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు నాకు మంచి సత్సంబంధాలే ఉండే, మంచి మిత్రుడే అని చెప్పుకుంటూనే ట్రంప్ అతనిపైన సెటైర్లు వేశాడు. ఎందుకంటే అసలు పుతిన్కు ఏమైందో తెలుస్తలేదు, మొన్నటిదాకా బాగానే ఉండే, ఇప్పుడు అతను పిచ్చి పట్టినట్లు అయింది, అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం అవ్వట్లేదు, అతను మొత్తం డ్రోన్లను పంపిస్తున్నాడు, ఉక్రెయిన్ పైన మొత్తం దాడులు చేపిస్తున్నాడు, దాదాపు 13 నగరాల్లో దాడులు చేపించాడు, 18 మందికి పైగా పొట్టనే పెట్టుకున్నాడు. ఇది ఎంతవరకు సమంజసము, ఇలాంటివి చేయొద్దు కదా, అసలు అమాయకులను బలి తీసుకుంటే ఏమొస్తుంది, అసలు పుతిన్ పూర్తిగా పిచ్చి పట్టిపోయిండు, ఇష్టానుసారం వ్యవహరిస్తుండ అనేది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధం కాస్త ఇప్పుడు రష్యాకు అమెరికాకు మధ్య చిచ్చు రాజేసిందని చెప్పుకోవచ్చు. మాటల తూటాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడి పైన పేలిస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన మాటలు తూటాలు పేలుస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్త ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మాటల తూటాలు మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు పుతిన్ ఏమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను విమర్శలు చేస్తే మరోవైపేమో ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఈయనకు పిచ్చి పట్టింది పుతిన్కి అనేది కూడా కామెంట్ చేస్తున్నాడు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ పైన వరుసగా దాడులు కొనసాగిస్తూనే ఉంది, డ్రోన్లు వెళ్తూనే ఉన్నాయి, అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. 18 మందిని మొన్న కూడా చనిపోయడం జరిగింది. అయితే అమెరికా ఒకటే చెప్తా ఉంది, అమాయకులైనటువంటి ప్రజల మీదకి నగరాల మీదకి పంపిస్తే అమాయకులైనటువంటి ప్రజలను బలి తీసుకోవడము పుతిన్కి ఎంతవరకు సమంజసము. అంతేకాకుండా ఈ యుద్ధ విరమణ సంబంధించినటువంటి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది, అది రష్యా వల్ల నెలకొంటుంది. పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు ట్రంప్. అంతేకాకుండా అసలు 2 రకాలుగా చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ ఒకటేమో పుతిన్ తప్పుపడుతున్నాడు, ఇంకోవైపు ఏమో ఇండైరెక్ట్ గా బైడెన్ విమర్శిస్తున్నాడు, అమెరికా మాజీ అధ్యక్షుడిని. ఎందుకంటే అసలు బైడెన్ సమయంలో తాను గనక అమెరికా అధ్యక్షుడై ఉంటే అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధమే జరగపోతుండే, తానే ఆపుతుంటే అసలు యుద్ధం అనే చర్చనే జరగపోతుండే, యుద్ధమే రాకుండా ఉంటుండే అనేది కూడా ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ తప్పుపడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలి, యుద్ధం ఈ రకంగా చేయొద్దు, అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతున్నారు, అసలు పుతిన్కి ఏమైందో పిచ్చి లేచిందా అనేది కూడా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. అమెరికా అధ్యక్షుడిని పైననేమో రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలు నీ పని నువ్వు చూసుకో, నీ అమెరికా సంగతి నువ్వు చూసుకో, మా ఊకే మాటికి ఉక్రెయిన్ అంటావు, ఉక్రెయిన్ సంగతి నేను చూసుకుంటున్నా కదా, నీకేం అవసరం అంటున్నారు. కానీ అగ్రరాజ్య దేశ అధ్యక్షుడిగా పుతిన్తో 2 గంటల పాటు, మళ్ళా రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ట్రంప్ 2 గంటల పాటు ఫోన్లో సంపాదించి ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలి, యుద్ధం జరగకుండా చూసుకోవాలి అనేది కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్కి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ 2 గంటల పాటు వీళ్ళిద్దరి సంభాషణ సాగింది, అయినా కానీ ఒక కొలిక్కి రాలేదు. ఎక్కడ కూడా యుద్ధం ఆపుతానని కూడా ఓవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్కు గ్యారంటీ ఇవ్వలేకపోయాడు. అంతేకాకుండా ట్రంప్ మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా తప్పుపడుతున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు నోటి దురుసు ఎక్కువ ఉంది, అతను ఏం మాట్లాడినా కానీ విమర్శలు చేస్తున్నాడు, అతని మాటలు మాట్లాడుతుంటే రష్యను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ యుద్ధం జరుగుతుంది, అతని నోటుని అదుపులో పెట్టుకోవాలి అనేది కూడా ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికైతే ఈ యుద్ధం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కాస్త అమెరికా రష్యా అధ్యక్షులకు మాటల యుద్ధంగా మారిపోయింది. అయినా కానీ అగ్రదేశ అధ్యక్షుడిగా ట్రంప్ ఒక అడుగు ముందుకేసి రష్యా అధ్యక్షుడు పుతిన్తో 2 గంటల పాటు చర్చలు జరిపాడు, ఫోన్లో మాట్లాడాడు. కానీ ఇప్పటి వరకు కూడా రష్యా నుంచి యుద్ధం ఆపుతామనేది కూడా ఒక స్పష్టతనైతే ఇవ్వలేకపోయింది. రీనా. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.